సన్నాలకు ఊతం. సన్నవడ్ల సాగుకు సర్కార్ ప్రోత్సాహం. క్వింటాల్కు రూపాయలు 500 బోనస్. రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. ఇన్నాళ్ళు డిమాండ్కు తగ్గట్టు లేని సన్నాల సాగు. ఇదే అదునుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కార్ ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ అంట. తగ్గనున్న బియ్యం ధరలు అంట. నాడు బోనస్ ఇవ్వక గత బీఆర్ఎస్ సర్కారు నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పి దొడ్డు రకం వడ్లు సాగు చేయొద్దని సన్న రకాలే సాగు చేయాలని రైతులకు తేల్చెప్పింది. నాడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందుకు చాలామంది రైతులు ముందుకు వచ్చి సన్న వడ్లను సాగు చేశారు. కానీ నాటి ప్రభుత్వం మాట తప్పింది, బోనస్ ఇవ్వలేదు. దీంతో రైతులు బయటనే అమ్ముకొని నిండా మునిగారు. సన్న రకాల సాగుకు పెట్టుబడి ఖర్చు ఎక్కువ, తెగుళ్ల బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా 4-5 క్వింటాల దిగుబడి తక్కువనే వస్తుంది. దీనికి తోడు ప్రైవేట్ వ్యాపారులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నవడ్ల సాగు చేసే ఎలాంటి ఫాయిదా ఉండదని భావించి చాలామంది రైతులు ఆ వైపు వెళ్ళడం లేదు అంట. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏయంలో కేసీఆర్ ఆనాడు చెప్పిండు, దొడ్డు ఓట్లు పండించొద్దు, మీరు సన్న వడ్లు వేయాలంటే ఆనాడు సన్న వడ్లు వేసినారు. సన్న వడ్లు వేసినప్పుడు కేసీఆర్ కొనక గిట్టుబాటు ధర లేక వాళ్ళు ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకోవడం వల్ల ఆనాడు లాస్ అయినారు. సో ఈ గవర్నమెంట్ సన్న వడ్లని ఎవరైతే పండిస్తూ ఉన్నారో వాళ్ళకి బోనస్ కింద 500 రూపాయలు ఇస్తా ఉన్నాం, రేషన్ షాపులోనే ఇస్తా ఉన్నాం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. మేమేమంటా ఉన్నాం, నేను నిన్న కూడా చెప్పిన 6 గ్యారెంటీలో భాగంగా మీరు వరి పంటకు 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పారు. మరి ఆనాడే సన్న వడ్లకే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామంటే సన్న వడ్లని ఎవరైతే పండిస్తారో ఆ రైతులే కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది. ఆనాడు వరి పంటకు అని మాట చెప్పినారు, ఈనాడు సన్న వడ్లకు అనే మాట మీరు చెప్తా ఉన్నారు. దొడ్డు బియ్యం పండించే రైతులు మొత్తం మీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. డిమాండ్కు తగ్గట్టుగా సన్న వడ్ల సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తుంది. తాజాగా ప్రకటించిన రూపాయలు 500 బోనస్తో సన్న వడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపిస్తున్నారని, ఈసారి వానాకాలం సీజన్లో 50% వరకు వీటి సాగు పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో డిమాండ్కు తగ్గట్లుగా సన్న వడ్ల సాగు జరగడం లేదు. దీన్ని వ్యాపారులు క్యాచ్ చేసుకుంటారు. సన్న బియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సన్న వడ్ల సాగుకు రైతులు ప్రోత్సహించడంతో పాటు రేట్లకు కళ్లెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంట. 500 రూపాయల క్వింటాల్కు బోనస్ ఇవ్వబోతా ఉన్నారంట. చూడాలి మరి రైతులు ఏమన్నా ఇబ్బంది పడతారా ఈ విషయంలో, లేదు ఎక్కువ శాతం సన్న వడ్లు పండించే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంత లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. సో మిగతా వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సన్నవడ్లతో బోనస్ స్టార్ట్ అంట. కోడ్ ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేమని చెప్పి డిప్యూటీ సీఎం అంటా ఉన్నాడు. తడిసిన మొలకెత్తిన వడ్లను కూడా మద్దతు ధర కొంటాం. కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు. వరి వేస్తే ఊరి అన్న వ్యక్తికి మాకు చాలా తేడా ఉంది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ నేతల అక్కసు, స్వార్థం కోసం రైతులను ఆగం చేయదని చెప్పి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక టీజీఎస్ఆర్టీసీ అంట.